కడప జిల్లా ప్రొద్దుటూరుకు యునాని మెడికల్ కాలేజీ తెచ్చానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి గొప్పలకు పోతున్నారని, ఇందులో ప్రచార యావ తప్ప మరేది లేదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరుకు చెందినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తాను పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ప్రొద్దుటూరుకు యునాని మెడికల్ కాలేజీ కేటాయింపు జరిగింది తప్ప ఇందులో ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి గొప్పతనం ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఎవరికి ఉపయోగపడని యునాని కాలేజీ తీసుకురావడం వల్ల ప్రొద్దుటూరులోని విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదని, 70 కోట్లతో నిర్మిస్తున్న ఈ కాలేజీ నిర్మాణం వల్ల ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి, కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డిలకు మాత్రమే ఉపయోగమని అన్నారు. ఈ కాలేజీ జీవోలకు మాత్రమే పరిమితం అవుతుందని, నిర్మాణ సాధ్యం అనేది కలేనని తెలిపారు. పర్షియన్ భాష వస్తుందే ఈ మన భాషలా, ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. వైద్య శాస్త్రానికి సంబంధించిన యునాని వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. ఇది ఎవరు చదువుకోవాలా మరి చెప్పండి ప్రజలారా? పోనీ ఈ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి ఒక్క కాలేజ్ ఉంది ప్రజలారా. యునాని కాలేజ్ ఒక్కటి ఉంది. అది గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలు లేవు. ఒక్కటే, అది కర్నూలులో ఉంది. ఇంకా ఆడలేదు. సీట్లు ఎన్నో తెలుసునా? సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రజలకు 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి యునాని మెడికల్ కాలేజీల సీట్లు సంవత్సరానికి 60. 1,60,00,000 కుటుంబాలకు 60 సీట్లు ఉన్నాయి. ఈ 60 సీట్లు కూడా అయిపోవంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎంత గొప్ప కాలేజీ ప్రొద్దుటూరికి మా పెద్ద ఆయన సాధించి పెట్టినాడు. మన పిల్లలకు ఎటువంటి వైద్య శాస్త్రాన్ని అందించడానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడో. మరి ఒకరి మూతులలో ఒకరు కేకులు తినిపించుకోవచ్చో తినిపించుకోకూడదో ప్రజలే చెప్పాలమ్మ. దీనికి ఇది ఎవరు కోరుకోరు, ఎవరు ఇది తీసుకోరు. ఏదైనా మంచిదే కదబ్బా, 60 అయినా 50 అయినా సీట్లు తెచ్చినావు యునాని మెడికల్ కాలేజీ. నేను కాదల్లే, నువ్వు సాధించినావా? నువ్వు సాధించలే. ఎవ్వరూ అడగనేది అట్ట మన ముఖాన కొట్టినారు. అది కూడా నువ్వు కాదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉండారో సత్యకుమార్, ఆయన ప్రొద్దుటూరులో ఎప్పుడో సంసారం చేసినాడు కాబట్టి ప్రొద్దుటూరు మీద కొద్దిగా నాది నుండి ఏదో ఇచ్చిడా అనిపించుకోవాలని చెప్పి దేవుడు ఆశించలే కాబట్టి ఈ ముఖాన కొడదామని మన ముఖాన కొట్టాడు ఆయన. దీనికి నువ్వేదో చంద్రబాబు నాయుడు అడిగినట్టు కాదు ప్రజలారా. ఈ కాలేజీని ఎవరు కోరుకోరు, ఎక్కడ